నిన్ను కూడా వాడిలాగే లోన పడేస్తే గొడవే ఉండదు. ఇంకా నా కళలోకి వచ్చి ఆవిడ నన్ను భయపెడుతూనే ఉంది. అంత ధైర్యమా నీకు? నన్నెవరు కనిపెట్టా నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు క్యాట్నిప్ ని తీసుకొచ్చాను. ఇది ఖచ్చితంగా క్యాట్స్ ని నిద్రపుచ్చుతుందా? ఖచ్చితంగా. ఇది చిన్నపిల్లలకి పాడే జోలపాటలా ఉంటుంది. అయితే మనం దాన్ని పార్సల్ చేసి సైబీరియాకి పంపించేద్దాం. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. నీకనైనా బుద్ధిగా ఉండకపోతే ఇలా నలిపేస్తాను. ఎంత శక్తి ఉందో! నేను దీన్ని బాగు చేస్తాను అనుకుంటాను మిసెస్ మన్సన్. అయితే త్వరగా లోనికి తీసుకురా బర్టన్ బర్గర్. బర్టన్ బర్గర్! ఓకే డెనిస్, నేను ఎర్ర పెట్టే వరకు దీన్ని పట్టుకో. ఆగు, మొత్తం పెట్టేద్దాం. ఓకే డెనిస్, దాన్ని వదిలే. ఎస్, అది చిక్కింది. దీంట్లో ఒక వార్నింగ్ లేబుల్ ఉంది. యూజ్ స్పేరింగ్లీ. కొన్ని క్యాట్స్ మీద ఇది వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. వ్యతిరేకంగా అంటే ఏంటి? ఆ ఓల్డీ మన్సన్ గార్డెన్ కా? అయిపోయింది, మనం ఇరుక్కుపోతున్నాం. చెప్పేది విను, వెంటనే ఆగు, లేకపోతే నేను వదిలిపెట్టాను. ముఖ్యంగా నీ కొడుకుని నీ కంట్రోల్లో ఉంచుకోవడం నేర్చుకో. మిస్టర్ క్యాట్, పాపం కిట్టి నా పొగరిపోతా అన్ని నేను భయపెట్టాడా? పాపం పప్పి, పగరు పట్టిన పక్కింటి వాళ్ళు నిన్ను బాగా భయపెట్టేసినట్టున్నారు కదూ. ఇది న్యాయం కాదు డాడ్. అలా అంటావా? నువ్వు విరగొట్టిన బ్యాట్ బాత్ని నేనెందుకు బాగు చేయాలి? ట్వింకిల్ ట్వింకిల్ టోస్ చెవులు సరిగ్గా శుభ్రం చేస్తున్నావా లేదో మిస్సెస్ మన్సన్ చూడమన్నారు. స్పాంజ్ యూజ్ చేసి స్క్రబ్బర్ యూజ్ చేయొద్దు, అది పాడవుతుంది. మిల్లీ క్యాటే ఇదంతా చేసింది, మీరెందుకు నమ్మడం లేదు? నువ్వు ప్రతిదానికి మిల్లీ క్యాట్ ని బ్లేమ్ చేయకూడదు. నీకు రెస్పాన్సిబిలిటీస్ పాటించే వయసు వచ్చేసింది. యు ఆర్ రైట్ డాడ్. నేను ఎప్పుడే వస్తాను. పట్టుకున్నాను. నువ్వే బొమ్మల్ని శుభ్రం చేయాలని డాడీ చెప్పారు. ఓల్డ్ లేడీ మన్సన్ గార్డెన్ లో ఎవరున్నారో చూద్దాం. మిస్టర్ క్యాట్, డాడీ. ఓ బాయ్, ఆ బొమ్మను పట్టుకోవాలి. పట్టుకున్నాను. అన్నిటినీ పట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు క్యాట్. స్టడీ. తలకిందులుగా పట్టుకుంటే అది సెబాస్టియన్ కి కొంచెం కూడా నచ్చదు. ఇదిగో వస్తున్నాను మిసెస్ మన్సన్.
బర్గర్ బర్గర్ ఇద్దరు ఇక్కడికి రావాలి. బాయ్ కూప్. 1 క్యూబ్ షుగరా 2 క్యూబ్స్ షుగరా? ఇప్పుడే అది చూడ్డానికి అందంగా ఉంది. చూడ్డానికి